విజయానికి 5 మెట్లు, విజయానికి 6 మెట్లు, నీ చేతిలోనే విజయం, నీదే విజయం. గోవిందా గోవిందా. ఏం చెప్పాలమ్మా, ఇప్పుడు పడుకొని ఉదయం లెగిస్తాం. మోకాల పర్వతం మెట్ల దగ్గరికి వచ్చాము. మోకాల పర్వతం గోపురం అది. సో ఇప్పుడు ఇంకొంచెం దూరం వెళ్ళాలి మనం. అర్థమైందా? చిన్నప్పుడు ఎప్పుడో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. లేపాక్షి షాపింగ్ కాంప్లెక్స్ సిఆర్ఓ ఇది. సో మీరు వస్తే బస్సు ఇక్కడికి వచ్చే జంక్షన్ దగ్గర అయితే పక్కనే దర్శనం అండ్ అన్న సందర్భన కూడా చూపిస్తాను. గుర్తుందా? మాతో వచ్చింది. సో నేను వైట్ వేస్తే బాగుంది. తమ్ముడు చెల్లి నేను ఇలా వస్తాను. మరి ఏం చేద్దాం? గోవిందా గోవిందా. సో మీరు వెంగమాంబ సత్రం వెళ్ళనవసరం లేదు. ఇటువైపు ఇంకో సత్రం ఉన్నదట, ఆ బాబాయ్ వాళ్ళు వెళ్ళారు. సో అది మీకు చూపిస్తాను. ఇక్కడ జంక్షన్ నుంచి వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ పక్కన రైట్ సైడ్ వే ఉంటుందో ఆ వేకి డౌన్ దిగుతున్నాం. సో మీరు అలాగే రండి. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ మనం తిరుపతి అయితే బయలుదేరాం మా ఫ్యామిలీ తోటి. సో వైజాగ్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి తిరుపతి. సో కనెక్టింగ్ ట్రైన్స్ అయితే పెట్టుకున్నామండి. రిజర్వేషన్ అవ్వలేదు. ఓన్లీ సిట్టింగ్ వచ్చేసరికి విజయవాడ, విజయవాడ నుంచి స్లీపర్ అయితే ట్రైన్ మారుతుంది. సో ఇప్పుడు వీడియో ఎందుకు పెడతానని అంటే నాకు టైం దొరకలేదండి. ఇప్పుడు మన వీడియోస్ షార్ట్ వీడియోస్ ఉంటాయి, లాంగ్ వీడియోస్ ఏమి ఉండవు. సో ఎందుకని అంటే మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళడం, రావడం, మళ్ళీ నైట్ షిఫ్ట్ చేయడం. అంటే ఒక మంత్ డే షిఫ్ట్, ఇంకో మంత్ నైట్ షిఫ్ట్. సో దానివల్ల సో మీకు ఫ్రీగా ఉంటే అలా వీడియో చూడండి. తిరుపతి కొండ ప్రాంతం మరియు కాలినడకన వెళ్ళాము, అదేవిధంగా ట్రైన్ జర్నీ. సో పార్ట్ 1 వీడియో. సో ఒక వీడియోలో అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? సో రెడీ అయిపోయాం, బయలుదేరుతున్నాం. ఆటోలో మనిషి 10 రూపాయలు చొప్పున, ఆటోకి 60 రూపాయలు, 6గురం. విశాఖపట్నం రైల్వే స్టేషన్. సో మీ డీటెయిల్స్ అన్నీ పెడతాను. ప్లేస్ వచ్చేసరికి వైజాగ్ రైల్వే స్టేషన్. సో మా రత్నాచల్ వెయిటింగ్ అయితే ఉన్నది 12:45కి. ఇది ఎత్తులో ఉంటుంది, తిరుమలకి వెళ్ళే వే రత్నాచల్ ఎక్స్ప్రెస్. సో D1 కంపార్ట్మెంట్లో ఉండాలి, ఎందుకంటే విజయవాడ వరకు మేము సిట్టింగే వెళ్ళాలి. ఆ తర్వాత కనెక్టింగ్ ట్రైన్ తీసుకున్నాం. అమ్మ చూడు, ఉన్న ప్లేస్ వచ్చేసరికి విశాఖపట్నం జంక్షన్ 8th ప్లాట్ఫామ్లో ఉన్నాం. సో ఈ ట్రైన్ వచ్చేసరికి విశాఖపట్నం టు విజయవాడ అక్కడ చూపి. సో రత్నాచల్ ఎక్స్ప్రెస్. సో 12:45కి అయితే మనకి ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 7:30కి అయితే రీచ్ అవుతుంది. అక్కడి నుంచి మన కనెక్టింగ్ ట్రైన్ వేరే ట్రైన్ అయితే మనం ఎక్కాలి. సో ఏ ట్రైన్ ఎక్కుతాం అనేది మీకు అక్కడికి వెళ్ళాక చెప్తాను. అదేవిధంగా బడ్జెట్ అనేది మీకు ఎంత అవుతుందని కూడా ఈ వీడియోలో చెప్తాను. ఫ్యామిలీ ట్రిప్ అండి ఇది. సో మా వాళ్ళు అయితే లోన్ ఉన్నారు, మా చెల్లి వాళ్ళందరూ. సో మీకు ఫ్యామిలీ ట్రిప్ ఉంటుంది, అదేవిధంగా బడ్జెట్ కూడా తెలుస్తుంది. సో చాలా రోజులైంది తిరుపతి వెళ్ళి, మ్యాక్సిమం ఒక 5 to 6 years అయిపోయింది. మళ్ళీ ఇదే వెళ్ళడం. గోవింద. ఇది మా ఫ్యామిలీ. ఉసిరిగా అయితే తింటున్నాను, మొత్తం వీళ్ళందరూ ఫ్యామిలీ. సో నెక్స్ట్ స్టేషన్లో మళ్ళీ కలుద్దాం. మా ఫ్యామిలీ మీకు పరిచయం చేస్తాను. మా బాబాయ్, పిన్ని, వాళ్ళ పిల్లలు, అండ్ మా చెల్లి, అమ్మ, నాన్న, అండ్ మా తమ్ముడు. ట్రైన్ అయితే మూవ్ అయింది ఎగ్జాక్ట్గా 12:55కి. చూపిస్తాను చూడండి. నెక్స్ట్ స్టాప్లో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ స్టాప్ మనకి సింహాచలం వస్తుంది. సో అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తా. ఇది టికెట్స్ లేవండి తిరుమలకి వెళ్ళేటప్పుడు, అందుకని సిట్టింగ్ అయితే తీసుకున్నాం. మళ్ళీ విజయవాడ నుంచి అయితే మళ్ళీ స్లీపర్ తీసుకుంటాం. విశాఖపట్నం మళ్ళీ కలుద్దాం. బాయ్ 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 చెప్పు. ఇక్కడ కూడా క్లే బాక్స్ అడిగేస్తున్నాను, కొన్నాను కదరా. బిర్యానీ అనుకున్నా, బిర్యానీ ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ తీసుకో.
హ్యాపీయా? టూ ఓ క్లాక్ అయితే అనకాపల్లి అయితే మనం రీచ్ అయ్యాం. సరే ఇవ్వు నాన్నకి ఇచ్చా, నాన్నకి నాన్నకు అమ్మా. ఇది సో విజయవాడ జంక్షన్లో అయితే మనం అడుగు పెట్టబోతున్నాం. 7 o'clock అయింది. వచ్చేసాం విజయవాడ. సో మేమైతే ఎగ్జాక్ట్ 7 o'clock అయితే మేము దిగామండి ట్రైన్. ఇప్పుడైతే మేము ఎక్కబోయే ట్రైన్ 10:40 ఆర్ 10:25కి ఉన్నది. అది కేరళ ఎక్స్ప్రెస్ 12826 నెంబర్. ప్లాట్ఫామ్ నెంబర్ 5లో అయితే దిగాము. టైం వచ్చరికి 7:04 అయింది. ఎగ్జాక్ట్గా చెప్పాలని అంటే 10:25కి అయితే ఇంకో ట్రైన్ ఉంది కేరళ ఎక్స్ప్రెస్. అది డైరెక్ట్గా తిరుపతి అయితే బయలుదేరుతుంది. ఇదిగో మా ఫ్యామిలీ. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే మేము బయలుదేరుతున్నాం. ట్రైన్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్లాట్ఫామ్ చూసుకొని మళ్ళీ రావాలి. సో మా అమ్మలు అయితే టీ తాగడానికి వెళ్తున్నారు, చాలా టైం ఉంది కాబట్టి. సో విజయవాడ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ గేట్ అండి ఇది. చూసారు కదా ఎంత బాగుందో. తమ్ముడు వీడియో తీస్తున్నాడు. వెళ్తున్నారు. అమ్మా అటు సైడ్ వెళ్ళండి అమ్మా, అటువైపు. సో ట్రైన్ రెస్టారెంట్ కూడా ఉన్నది ఇక్కడ. ఇక్కడ టీ షాప్కి అయితే వచ్చాం. రైల్వే స్టేషన్ ఆపోజిట్ రోడ్డు. సో ఇక్కడ టీ తాగుతున్నారు. చూడమ్మా. సో టీ అయితే అలవాట్లేదు, అమ్మాలు తాగుతున్నారు. చాలా రోజుల తర్వాత రూపాయి కాయిన్ చూశాను. అదేవిధంగా రిక్షా కూడా చూసాను. రిక్షాలు కూడా ఉన్నాయి. సో టీ తాగేసారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సో ప్లాట్ఫామ్ నెంబర్ అక్కడ కనబడుతుంది కదా, కేరళ ఎక్స్ప్రెస్ 12:15కి బయలుదేరుతుంది ఇక్కడ నుంచి. వచ్చేసరికి కేరళ ఎక్స్ప్రెస్. సో మార్నింగ్ అయితే తిరుపతి అయితే రీచ్ అవుతుంది 5 o'clockకి. సో అమ్మ వాళ్ళని అయితే ఎక్కిస్తాను. ఒక బోగీలో 3 ఉన్నారు, ఇంకో బోగీలో 5 ఉన్నారు. అంటే టికెట్స్ అలా కుదిరాయి. సో అమ్మ వాళ్ళతో ఉన్నాను నేను. లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నాం. సో మా నాన్న అయితే పిల్లోస్ గాలుతున్నారు. ఏం చెప్పాలమ్మా, ఇప్పుడు పడుకొని ఉదయం లెగిస్తాం. నాన్న గాలి ఊతున్నాడు. మాట్లాడు. ఈ మనిషి పడుకోవడానికి కలగలు తెచ్చుకుందాం, పడుకొని తెల్లవారు లేయిస్తాం. అక్కడ కనబడుతున్నారు కదా, తను మా అమ్మ. చూడండి, ఈ లేడీస్ ఏంటో మరి మధ్య పడుకోమని చెప్తే ఆ మొబైల్ స్క్రోలింగ్ చేసుకొని అలా ఉండిపోతున్నారు. చూడు. సరే, ఈ రోజుకి పడుకొని రేపు మార్నింగ్ లెగుద్దాం.
వెళ్తున్నారు? ఏదైతే మార్నింగ్ 4:45 అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు మేము అమ్మాలో అందరూ నడుస్తారనేసి అంటున్నారు, కానీ అమ్మాలకు కొంచెం మరి 300 రూపీస్ టికెట్స్ అయితే తీసుకున్నాం. వాళ్ళైతే బస్సు ఎక్కిసి వెళ్ళిపోతారు, మేము నడుచుకొని వెళ్ళాలి. మేము ముగ్గురం, చెల్లి, నేను, తమ్ముడు. చలి కొంచెం బాగానే ఉన్నది. సో అదండి, మార్నింగ్ 5 o'clock రీచ్ అయ్యాం. ఇప్పుడు వెళ్ళి అలిపిరికి వెళ్ళి నడుచుకొని వెళ్ళాలి, అక్కడ కలుద్దాం. హ్యాపీ బర్త్డే ఖుషి. బీహార్ ఊర్లాగా వెళ్తున్నాడు. సో ఈ బస్సు వచ్చేసరికి డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోద్ది. టికెట్ కాస్ట్ 60 రూపీస్. సో ఆటో అయితే ఎక్కాము అలిపిరి మెట్టు దగ్గరికి. ఇక్కడ ఈ ప్లేస్లో స్నానాలు చేసి మీరు పైకి కొండపైకి వెళ్ళొచ్చు. కంప్లీట్ అయిపోయి స్నానాలు చేసి ఇప్పుడు ఆ లగేజ్ అనేది కిందనే ఇచ్చి కొండ ఎక్కాలి. టిఫిన్ తింటున్నాం. దోశ 2 దోశలు 50 రూపాయలు. రెడీ టు గో హిల్ స్టేషన్ తిరుమల. రెడీ టు మూవ్ హిల్ స్టేషన్. కొండపైకి అయితే ఎక్కుతున్నాము. సో మేమైతే కొబ్బరికాయలు తీసుకున్నాం. కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు తిరుమల అలిపిరి మెట్ల మార్గం మీద మనం వెళ్తాం. అలిపిరి మెట్ల మార్గం. సో ఇక్కడ నుంచి మనం ఒక 4 hours or 5 hours టైం పడుతుంది కరెక్ట్గా నడిస్తే. లేదు అనేసి అంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అమ్మ వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయారు, కొండ ఎక్కిస్తారు బస్సు మీద. సో మేమైతే నడుచుకొని వెళ్ళిపోతాం. పైకి వెళ్ళి మధ్యలో క్లిప్ ఉంటుంది, తర్వాత మళ్ళీ డైరెక్ట్ పైకి వెళ్ళిపోతాం. అలిపిరి మెట్ల మార్గం మీద వెళ్తున్నాం. ఒక 4 hours టైం పడుతుంది. అమ్మ వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయారు. సో సన్ రైజ్ ఇంకా వస్తుంది. మనం వెళ్దాం బాబే. ఇది మొదటి గోపురం. ఎక్కరా ఇంకా స్టార్ట్ అయిందా మూమెంట్? గాలిగోపురం, మొదటి గాలిగోపురం. మేమైతే గాలిగోపురం రీచ్ అయ్యాం. మొదటి గాలిగోపురం చూడొచ్చు. ఇదంతా టిఫిన్ సెంటర్స్ అన్నీ ఉంటాయి. ఆల్రెడీ చాలామందికి తిరుపతి భక్తులకి తెలిసే ఉంటుంది, కాలినడకన వచ్చే వ్యక్తివి. సో చిన్నప్పుడు ఇప్పుడే వచ్చాం, మళ్ళీ ఇదే రావడం అంటే ఒంటరిగా. ఊడైతే రెడీ అయ్యాడు తీసుకోవడానికి.
మీరు వస్తే మటుకు ఇవి తినుకుంటూ వెళ్ళండి. సో కొంచెం ఎనర్జీ వస్తుంది. బాత్రూమ్ వచ్చేస్తుంది, ఇలాంటివి తింటే ఇంక అయిపోయిందే సినిమా. సో ఇంకా ఇప్పుడు ఫస్ట్ గాలిగోపురం రీచ్ అయ్యాం. సో నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం నటక మార్గం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం మెట్లు ఉంటాయి. ఇక్కడ అనుకుంటా మేబీ ఇన్సిడెంట్ అయ్యింది, ఒంటరిగా వెళ్ళొద్దని రాశారు. మా వాళ్ళు అయితే తింటున్నారు. ఇప్పుడు ఇవి నేను తింటే మటుకు ఇంకా కడుపు కొడకలు ఆడేస్తుంది. వెళ్ళి సో మేమైతే ఇక్కడికి వచ్చాం. మామూలు అయితే ఇక్కడ కూర్చున్నారు. చూడండి సౌండ్ ఎలా వస్తుందో. ఇక్కడ సౌండ్ విన్నారు కదా, అది న్యాచురల్గా అయితే పక్షులు సౌండ్లో ఉంటుంది. సో నా పాయింట్ ఏంటంటే నాకు అనిపించింది ఇక్కడే టైగర్ అటాక్స్ అయ్యాట. సో ఈ సౌండ్ వల్ల ఏమైనా ఛాన్సెస్ ఉంటాయేమో అని నేను అనుకుంటున్నాను. అది ఎందుకని అంటే సౌండ్ పక్షులు కాబట్టి ఇక్కడికి ఏమైనా వచ్చాయని టైగర్ పుల్లు ఏమైనా తిరిగితే ఇక్కడ ఏదో ఒకటి ఉంటుందనేసి అని దానికి అనిపించవచ్చు ఆ సౌండ్స్ బట్టి. సో అది అనుకుంటున్నా. మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, అంటే ఇక్కడ కమిటీ ఎవరైనా ఉంటే ఓకేనా. సో చిన్నప్పుడు ఎప్పుడో ఆడడం నాదే వస్తుంది ఇదంతా. 5 రూపాయలు 5 రూపీస్ సార్, 5 రూపీస్ 5 రూపీస్. మసాలా ఇంజి మోర్ 5 రూపాయలు మజ్జిగ 5 రూపాయలు 5 రూపీస్. 5 రూపీస్ బాగుంది మజ్జిగ. మసాలా బటర్ మిల్క్ అని 5 రూపీస్ సార్, 5 రూపీస్ 5 రూపాయలు 5 రూపీస్. 5 రూపీస్కి మజ్జిగ సూపర్. 5 రూపాయలు 5 రూపాయలు తాగవా? మా చెల్లి మజ్జిగ తాగదు అసలు, పెరిగే తింది ఎక్కడ కూడా. సో మనమైతే ఆల్మోస్ట్ సగం వరకు అయితే ఎక్కిస్తాము. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ఏంటంటే స్పెషల్ అంటే ఇక్కడనే కాదు, కింద మిట్టు మార్గం నుంచి తిరుమల వెళ్ళేంత వరకు ఒక్కొక్క ఘాటు దగ్గర ఒక్కొక్క గోపురం దగ్గర ఒక ఏంటది విశిష్టత ఉన్నది. సో దానికోసమే నిర్మించారు ఇది. నాకు తెలిసి ఇక్కడ అప్పట్లో ఇక్కడ పురాణంలో చెప్తున్నారంటే, నేను కూడా యూట్యూబ్లో చూశాను, ఒక మహిళ ఆత్మహత్య చేసుకునే ఒక హత్య జరిగిందని తెలిసింది. సో దాని కారణంగా ఇక్కడ తిరుమలకి ఎవరైతే పెద్ద ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని నేను తెలుసుకున్నా. సో అది కరెక్ట్ కాదు నాకు కూడా తెలియదు. ఆంజనేయ స్వామి సో ప్రజెంట్ అయితే మనం కింద నుంచి స్టార్ట్ చేసాం. సో ఇలా వచ్చి ఇప్పుడు ప్రజెంట్ అయితే 1/2 కిలోమీటర్స్ అయితే వచ్చినట్టున్నాం. సో నెక్స్ట్ మనకి మోకాల పర్వతం, ఇలా మళ్ళీ తిరుమల బయలుదేరుదాం. సో ఇక్కడ మెట్లు కిందకుండేవి, బట్ ఇక్కడ బ్రిడ్జ్ లాగా వేస్తారు. సో మనమైతే ఇప్పుడు గాలిగోపురం నటక మార్గం దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇంకొంచెం దూరంలో ఉంది తిరుమల, ఓకేనా. అక్కడికి వెళ్ళాక ఒక 9 మెట్లు మోకాళ్ళ పర్వతాలు ఎక్కిసి తిరుమల వెళ్ళిపోవడం అమ్మల దగ్గరికి. సో మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇదంతా రోడ్డు మార్గం, మీకు తెలిసిందే. సో మీకు ఇక్కడ కనబడుతుంది కదా, అక్కడ అది మోకాల పర్వతం. ఈ బస్సులన్నీ దిగుతున్నాయి కదా, కొంత దర్శనం చేసుకొని దిగే మార్గం ఇది అంతా. ఇలా వస్తే బస్సులన్నీ. సో మోకాల పర్వతంకి అయితే మనం వచ్చాము.
మోకాల పర్వతం మెట్ల దగ్గరికి అయితే వచ్చాము. మోకాల పర్వతం గోపురం అది. సో ఇప్పుడు ఇంకొంచెం దూరం వెళ్ళాలి మనం. అర్థమైందా? చిన్నప్పుడు ఎప్పుడో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. గుర్తుందా? మాతోటి వచ్చింది. సో నేను వైట్ వేస్తే బాగుంది. తమ్ముడు చెల్లి నేను ఇలా వస్తాను. మరి ఏం చేద్దాం? గోవిందా గోవిందా. విజయానికి 6 మీటర్లు, ఇంకొక 10 ఎక్కు. మోకాల పర్వతం ఇక్కడ ఒక 3, 7, 9, సో 11 ఈ మెట్లు అయితే ఎక్కండి మోకాళ్ళ మీద. మా తమ్ముడు అయితే స్టార్ట్ చేశాడు. అరే చెయ్యి పట్టుకోకూడదు, అది టాస్క్. స్టైల్లో ప్రభుదేవా. విజయానికి 5 మెట్లు, విజయానికి 6 మెట్లు. ఎన్నెక్క 3 అయిపోయింది. మోకాలు చిదిగిపోతుంది. ఎన్ని 5 7 వేద్దాం. ఏడో మెట్టు చాలా కష్టం రా బాబు. అతి కష్టం మీద ఎక్కాను మోకాల పర్వతం. ఎలారా? చాలా కష్టం. చాలా కష్టపడేది మెట్లెక్కింది. ఏముంది? ఇలా రండి, ఇలా రండి. సో ఇప్పుడు టాస్క్ వచ్చేసరికి డైరెక్ట్గా మళ్ళీ ఇంకొక 100 మెట్లు మామూలు మెట్లు ఉంటాయి. తర్వాత మళ్ళీ కాలినడకన వెళ్ళిపోవడమే. తిరుమల గోవింద గోవింద. ఇంకా 450 స్టెప్స్ ఉన్నాయి. 3,400 ఇది ఎక్కేసిన తర్వాత పైన మళ్ళీ ప్లెయిన్గా ఉంటుంది రోడ్డు. తీసుకో నింబు పాని తీస్తున్నాం. సో మీరు కొండ ఎక్కలేకపోతే ఈ నిమ్మకాయ నీళ్ళు తాగండి, బాగున్నాయి. ఎనర్జీ వస్తుంది. వీడియో తీస్తాను. ఇది మీరు కొండ ఎక్కితే ఇలాంటివి ట్రై చేయండి, ఆరోగ్యానికి మంచిది. తినండి, మంచిది. పీనట్స్ ఆరోగ్యంగా ఉంటారు, పైకి కొండ బాగా ఎక్కుతారు. పెట్టి లాస్ట్ మినిట్లో కూర్చుంటే అయిపోయింది. ఫైనల్ టచ్ అంటే లాస్ట్ మిట్. ఊరికేలు అన్నీ ఉన్నాయి. లాస్ట్ మిట్ ఇది. ఓకేనా? ఆఖరి మెట్టు ఎక్కిస్తాం. గోవిందా గోవింద. ఇప్పుడు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో తీసుకుంటున్నాం. లేపాక్షి షాపింగ్ కాంప్లెక్స్ సిఆర్ఓ ఇది. సో మీరు వస్తే బస్సు ఇక్కడికి వచ్చి జంక్షన్ దగ్గర అయితే పక్కనే దర్శనం అండ్ అన్న సందర్భన కూడా చూపిస్తాను. సో మీరు వెంగమాంబ సత్రం వెళ్ళవసరం లేదు. ఇటువైపు ఇంకో సత్రం ఉన్నదట, ఆ బాబాయ్ వాళ్ళు వెళ్ళారు. సో అది మీకు చూపిస్తాను. ఇక్కడ జంక్షన్ నుంచి వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ పక్కన రైట్ సైడ్ వే ఉంటుంది, ఆ వేకి డౌన్ దిగుతున్నాం. సో మీరు అలాగే రండి. స్టార్ట్ అయ్యాను.